హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. నేను ఈరోజు మీకు చూపించబోయేటువంటి రెసిపీ పెసర గారెలు. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ చాలా చాలా హెల్దీ కూడా. ఇవి చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి అంత టేస్టీ హెల్దీ పెసర గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ముందుగా పెసరగారెలను ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పుల వరకు పెసర్లను తీసుకున్నానండి. ఇప్పుడు వీటిలో వాటర్ని యాడ్ చేసి 2-3 సార్లు వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఈ పెసర్లలోనికి తగినంత వాటర్ యాడ్ చేసుకొని వీటిని కనీసం 6 గంటల పాటు అలా పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, 6 గంటల తర్వాత మన పెసర్లు అనేవి ఎంత చక్కగా నానిపోయాయో. ఇప్పుడు ఇందులోంచి వాటర్ అంతా మనం తీసేసుకోవాలి. చూడండి, ఇలా స్టెయినర్ని పెట్టి వాటర్ మొత్తం తీసేసుకోవాలండి. ఇలా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఇందులోంచి ఒక పిడికెడు వరకు పెసర్లను తీసి నేను ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. వీటితో ఏం చేయాలి అనేది నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇలా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సర్ తీసుకొని అందులో యాడ్ చేయాలి. ఇప్పుడు వాటర్ అనేది ఏమాత్రం కూడా యాడ్ చేయకుండా మూత పెట్టి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనికి మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ పెసర్లను ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు వీటిని ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోనికి సన్నగా తరిగినటువంటి 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగినటువంటి ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే సన్నగా తరిగినటువంటి కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని అంతటినీ కూడా ఇలా చేతితో కాస్త ప్రెస్ చేసుకుంటూ మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వడల్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ ముందుగా చేతిని కాస్త తడిని అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్నటువంటి పాలిథిన్ కవర్కి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల వడ అనేది కవర్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పిండి ముద్దను దీని మీద పెట్టి ఇలా వేలితో కాస్త నొక్కి మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలి. చూడండి, మన వడ అనేది ఎంత చక్కగా వచ్చేసిందో. వడ అనేది ఈ సైజులో, ఈ షేప్లో, ఈ మందంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడంతగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిందా లేదా ఇలా కొద్దిగా నేను పిండిని యాడ్ చేసి చెక్ చేస్తున్నానండి. ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయింది, మరీ ఎక్కువ హీటు ఉండకూడదు. ఇప్పుడు ఫ్లేమ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పెసరవడలన్నింటినీ కూడా ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనికి టర్న్ చేసుకొని నిదానంగా 2 వైపులుగా టర్న్ చేసుకుంటూ చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వడలన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు అనేవి మంచి కలర్ రావడానికి కనీసం 3-4 నిమిషాల టైం అనేది అయితే ఖచ్చితంగా పడుతుందండి. మీరు కంపల్సరీ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వడల్ని ఫ్రై చేయాలి. లేదంటే పైన కాస్త క్రిస్పీగా ఉన్న లోపల అనేది మెత్తగా పచ్చిగా ఉండిపోతుందన్నమాట. అందుకోసమని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగిలినటువంటి వడలన్నింటినీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్ట్రెయినర్లో తీసి మనం సర్వింగ్ బౌల్లోనికి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ మరియు చాలా చాలా హెల్దీ పెసర వడలు రెడీ. నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.